డైలీ నీకు ఇదే పనా అక్క? ఎక్కడికోకక్కడికి మీ ఫ్యామిలీని తీసుకువెళ్తూనే ఉంటావా అంటే నన్ను ఒకే ప్లేస్ లో కూర్చోపెట్టి బంధిస్తే నన్ను ఏదో జైల్లో వేసిన ఫీలింగ్ వస్తుంది. ఏదో ఒక ప్లేస్ కి తీసుకువెళ్తూనే ఉంటాను. ఈ రోజు ఒక టెంపుల్ ని విజిట్ చేయబోతున్నాను. వెళ్లే దారిలో పూలు కనిపించేసరికి ఎందుకో కొనుక్కోవాలి అనిపించింది నాకు. అందుకే ఫ్లవర్స్ కొన్నాను. మీ అందరికి కనకంబరాలు అంటే ఇష్టమా లేక మల్లెపూలు అంటే ఇష్టమా? వాస్తవానికి కనకంబరాలు లైట్ వెయిట్ ఉంటాయి కదా, కానీ స్మెల్ ఏమి మల్లెపూలు అయితే స్మెల్ ఉంటుంది కానీ జుట్టునంతా పీకేస్తుంది. అందుకే రెండు మిక్స్డ్ కలిపి తీసుకున్నా. మా బుడ్డిగాడు నా కోసం రోజ్ గిఫ్ట్ ఇచ్చాడు. వాడు నా కోసం అంత ప్రేమగా రోజ్ ఇస్తే నేను మాత్రం వాడికి వాటర్ మెలన్ ఇచ్చాను. ఎందుకంటే వాటర్ మెలన్ లోపల రెడ్ గా ఉంటుంది కదా. ఇంకా ఫైనల్ గా మేము రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ కి కూడా వచ్చేసాము. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటే మా వదిన తీసుకొచ్చారు. మేము వెళ్ళిన టెంపుల్ కూడా మొత్తం పొలాల మధ్యలో ఉంది. అమ్మవారి టెంపుల్ చూడటానికి అక్కడ టెంపుల్ కూడా చాలా అంటే చాలా చిన్నగా ఉంది. మేము వెళ్ళిన రోజు ఎవరు లేరు, కానీ మామూలుగా అక్కడ జాతర జరిగే టైంలో అయితే అసలు కిక్కిరిసమంటూ జనాలే ఉంటారంట. ఇంకా అమ్మవారికి మొక్కుకొని అక్కడే దీపం కూడా వెలిగిచ్చేసి చిన్న షూట్ వర్క్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేసుకొని వెళ్లే దారిలో ఏదో గాలాలు కనిపిస్తే మా డాడీ అన్నయ్య మాత్రం మేము చేపలు పడతామంటూ ఆయన దగ్గర ఉన్న గాలాలు తీసుకొని మరి చేపలు పట్టడం స్టార్ట్ చేశారు. మా బుడ్డిగాడు అలా ఆడుకుంటుంటే ఒక తాతయ్య తీసుకొచ్చి తేగ ఇచ్చాడు తెలుసా. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది హ్యూమానిటీ ఇస్ స్టిల్ అలైవ్. ఎనీవేస్ నెక్స్ట్ వీడియో వ్లాగ్ లో కలుసుకుందాం.